అందరికీ నమస్కారం. ఈరోజు మనం కాకతీయుల కాలానికి వెళ్ళిపోదాం. అసలు వాళ్ల పరిపాలన ఎలా ఉండేది, ఒక చిన్న రాజ్యం నుంచి అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించగలిగారు, వాళ్ల పరిపాలన రహస్యాలేంటో వివరంగా చూద్దాం రండి. కాకతీయులు ఒక చిన్న సామంత రాజ్యం నుంచి ఒక మహాశక్తిగా ఎదగడం నిజంగా అద్భుతం. కాని వాళ్ల అసలైన గొప్పతనం కేవలం యుద్ధాలు గెలవడంలోనే లేదు, వాళ్లు నిర్మించుకున్న పటిష్టమైన పరిపాలనా వ్యవస్థల్లో ఉంది. అవే వాళ్ల సామ్రాజ్యాన్ని అంత బలంగా నిలబెట్టాయన్నమాట. సరే, మరి ఈ మొత్తం విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం కొన్ని ముఖ్యమైన అంశాల్ని చూద్దాం. ముందుగా వాళ్ల సామ్రాజ్య పునాదులు ఎలా పడ్డాయి, ఆ తర్వాత వాళ్ల పరిపాలనా యంత్రాంగం అంటే అడ్మినిస్ట్రేషన్, అలాగే వాళ్ల సైనిక వ్యవస్థ, న్యాయపాలన, ఇంకా చివరగా వాళ్లు మనకిచ్చిన వారసత్వమేంటి, వీటన్నిటినీ ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్దాం. మొట్టమొదటగా వాళ్ల పరిపాలనా యంత్రాంగం గురించి మాట్లాడుకుందాం. అంటే వాళ్ల సివిల్ అడ్మినిస్ట్రేషన్ అన్నమాట. కాకతీయ రాజ్యాన్ని రోజూ నడిపించిన ఇంజిన్ ఇదే. ఆశ్చర్యపోయే విషయమేంటంటే ఇందులో ఏకంగా 72 విభాగాలుండేవట. వాళ్ల బ్యూరోక్రసీకి అంటే ఈ మొత్తం అధికార వ్యవస్థకు పునాదే ఈ నియోగ వ్యవస్థ. అంటే ఏమీ లేదండి, ప్రభుత్వ శాఖలన్నింటినీ చాలా పకడ్బందీగా కొన్ని విభాగాలుగా విభజించారు. వాటినే నియోగాలు అని పిలిచేవాళ్లు. ఇక్కడ చూడండి, ఆ సంఖ్య 72. ఇది ఏదో చిన్న ఏర్పాటు కాదు. వాళ్ల ప్రభుత్వం ఏకంగా 72 వేర్వేరు డిపార్ట్మెంట్స్గా ఉండేది. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ల పరిపాలన ఎంత డీటెయిల్డ్గా, ఎంత విస్తృతంగా ఉండేదో. మరి 72 శాఖలన్నింటినీ కంట్రోల్ చేయడానికి ఒక హెడ్డుండాలి కదా, ఆయనే 72 నియోగాధిపతి. ఈయన ఒక రకంగా చెప్పాలంటే చీఫ్ సెక్రటరీ లాంటివాడు. చాలా పవర్ఫుల్ పోస్ట్. మనకు చరిత్రలో రుద్రమదేవి కాలంలో త్రిపురారి, అలాగే ప్రతాపరుద్రుడి కాలంలో అంబదేవ మహారాజు ఈ పదవిలో ఉన్నట్టు ఆధారాలున్నాయి. ఇప్పుడు ఈ టేబుల్ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. వాళ్ల మంత్రిమండలిలో ఎవరెవరు ఏ పనులు చేసేవాళ్లు చూడండి. గజసాహిని అంటే ఏనుగుల దళానికి చీఫ్, సంధి విగ్రహ అంటే ఇప్పటి ఫారెన్ మినిస్టర్ లేదా డిఫెన్స్ మినిస్టర్ లాంటివాళ్లు, ఇక ప్రగడ అంటే రాజ అంతఃపుర వ్యవహారాలు చూసుకునే వ్యక్తి. చూసారా, ప్రతి పనికి ఒక ప్రత్యేకమైన మంత్రి, ఒక డిపార్ట్మెంట్. ఎంత పక్కాగా ఉందో కదా వాళ్ల సిస్టమ్. వాళ్ల ప్రభావం ఎంత గొప్పదో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. కాకతీయులు గ్రామాల్లో 12 ఆయగాండ్ర పద్ధతి అనే ఒక సిస్టం పెట్టారు. అంటే 12 మంది వంశపారంపర్య అధికారులు గ్రామాన్ని చూసుకునేవాళ్లు. ఈ సిస్టం ఎంత బాగా పనిచేసిందంటే వాళ్ల తర్వాత వచ్చిన కుతుబ్షాహీలు కూడా దాన్నే ఫాలో అయ్యారు. జస్ట్ పేరు మార్చారు, బారా బలవంతులు అని, కాని సిస్టం మాత్రం అదే. సరే, పరిపాలన గురించి చూశాం కదా, ఇప్పుడు వాళ్ల సైనిక వ్యవస్థ వైపు వెళ్దాం. ఇంత స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ బేస్గా పెట్టుకుని వాళ్లు ఎంత పవర్ఫుల్ మిలిటరీని తయారు చేశారో చూస్తే ఆశ్చర్యపోతాం. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 9 లక్షలు. ప్రతాపరుద్రుడి కాలంలో కాకతీయ సైన్యంలో ఉన్న కాల్బలం అంటే ఫుట్ సోల్జర్స్ సంఖ్య ఇది. 9 లక్షల మంది అంటే మామూలు విషయం కాదు. వాళ్ల సైనిక శక్తి ఏ స్థాయిలో ఉండేదో ఊహించుకోవచ్చు. ఈ సైనిక బలమే వాళ్లకు అంత పెద్ద గుర్తింపిచ్చింది. అందుకే కాకతీయ రాజులు నవలక్ష ధనుర్ధారాధీశులు అనే బిరుదు కూడా తీసుకున్నారు. అంటే 9 లక్షల విలుకాండ్రకు అధిపతులమని వాళ్లే గర్వంగా చెప్పుకునేవాళ్లన్మాట. సరే, ఇంత పెద్ద సైన్యముంది, బానే ఉంది. కాని దాన్ని ఎలా మెయింటైన్ చేశారు, వాళ్లందరికీ జీతాలెలా ఇచ్చారు? ఆ ప్రశ్నకు సమాధానమే ఈ వినూత్నమైన నాయంకర విధానం. ఈ విధానాన్ని రాణి రుద్రమదేవి ప్రవేశపెట్టారు. ఇది చాలా సింపుల్ అండ్ బ్రిలియంట్ ఐడియా. రాజు తన సైన్యాన్ని మెయింటైన్ చేయడానికి శక్తివంతమైన నాయకులకు జీతంగా డబ్బు ఇవ్వడు. దానికి బదులుగా కొన్ని గ్రామాల మీద అధికారమిస్తాడు. ఆ నాయకుడు ఆ గ్రామాల నుంచి వచ్చే ఆదాయంతో కొంత సైన్యాన్ని పోషించి రాజుకు అవసరమైనప్పుడు పంపాలి. అంతేకాదు, ఆ ప్రాంతంలో శాంతిభద్రతలు, పన్నుల వసూలు కూడా ఆ నాయకుడి బాధ్యతే. ఒక రకంగా చెప్పాలంటే ఆర్మీ మెయింటెనెన్స్ని అవుట్సోర్స్ చేశారు. ఈ సిస్టమ్ ఎంత పక్కాగా అమలైందో మనకు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఉదాహరణకి ఏకామ్రనాథుడు రాసిన ప్రతాపరుద్ర చరిత్ర అనే పుస్తకంలో ఒక విషయముంది. ఓరుగల్లు కోటకి 77 బురుజులుండేవట. ఆ 77 బురుజులని కాపాడటానికి 77 మంది నాయంకరులని నియమించారట ప్రతాపరుద్రుడు. చూడండి ఎంత ఆర్గనైజ్డ్గా ఉందో. సో ఓవరాల్గా వాళ్ల సైన్యంలో 2 రకాల బలగాలు ఉండేవి.
ఒకటి మూలబలం, అంటే రాజు దగ్గరే ఉండే పర్మనెంట్ ఆర్మీ. రెండోది సామంత సైన్యం, అంటే నాయంకరులు పంపించే దళాలు. వీళ్లతో పాటు ఏనుగులు, గుర్రాలు, కాల్బలం అన్నీ ఉండేవి. ఇంకా లింకలు అనే స్పెషల్ బాడీగార్డ్స్ కూడా. వీళ్ళు రాజు కోసం ప్రాణాలివ్వడానికి కూడా సిద్ధంగా ఉండేవారు. అధికారమంటే కేవలం అడ్మినిస్ట్రేషన్, ఆర్మీ మాత్రమే కాదు కదా, న్యాయం కూడా చాలా ముఖ్యం. మరి కాకతీయుల రాజ్యంలో న్యాయపాలన ఎలా ఉండేదో ఇప్పుడు చూద్దాం. వాళ్ల జ్యుడిషియల్ సిస్టమ్ గురించి మనకు ప్రధానంగా రాజనీతి రత్నాకరం అనే గ్రంథం ద్వారా తెలుస్తోంది. ఈ పుస్తకం ప్రకారం కాకతీయుల కాలంలో మొత్తం 4 రకాల కోర్టులుండేవని స్పష్టంగా ఉంది. వాళ్లది ఒక మల్టీ లెవెల్ జ్యుడిషియల్ సిస్టమ్ అనమాట. ఊళ్లల్లో చిన్న చిన్న వివాదాల కోసం అప్రతిష్ఠిత అనే టెంపరరీ కోర్టులు ఉండేవి. రాజధానిలో ఉండే టెంపరరీ కోర్టులని ప్రతిష్ఠిత అనేవాళ్లు. ఇక మంత్రులు లేదా ప్రాద్వివాహకుడు అనే న్యాయాధికారి చూసే పర్మనెంట్ కోర్ట్ని సముద్రిత అని, ఫైనల్గా రాజుగారే స్వయంగా తీర్పు చెప్పే సుప్రీంకోర్టు లాంటి దాన్ని శాశ్వత అని పిలిచేవాళ్లు. గ్రామం నుంచి రాజు వరకు ఒక పద్ధతి ప్రకారం వెళ్లేది. ఇవన్నీ పుస్తకాల్లో ఉన్నాయంతేనా, నిజంగా ఆచరణలో ఉన్నాయా అంటే ఉన్నాయి. మనకు దుగ్గిరాల శాసనం ఒక కథ చెప్తుంది. దుగ్గిరాల, మోరంపూడి అనే 2 గ్రామాల మధ్య నీటి సరిహద్దు గొడవ వస్తే సాక్షాత్తు గణపతిదేవ చక్రవర్తే స్వయంగా వచ్చి ఆ వివాదాన్ని పరిష్కరించారట. ఇంకో ఉదాహరణ కరీంనగర్ శాసనంలో కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఒక నీటి వివాదమే. కాని ఈసారి గణపతిదేవుడు ఒంటరిగా కాకుండా తన న్యాయాధికారులైన ప్రాద్వివాహకులు ఇంకా ధర్మశాస్త్ర నిపుణులతో కలిసి ఆ సమస్యను పరిష్కరించారు. అంటే జ్యుడిషియల్ సిస్టమ్ ఆచరణలో ఎలా పనిచేసేదో ఇది మనకు స్పష్టంగా చూపిస్తుంది. వాళ్ల లీగల్ ప్రాసెస్ కూడా చాలా ఫార్మల్గా ఉండేది. ప్రత్యేకమైన వివాదాల కోసం ధర్మశాస్త్రాలు అనే స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసేవాళ్లు. కోర్టిచ్చిన తీర్పుని జయపత్రం అనే పేరుతో అధికారికంగా రికార్డ్ చేసేవాళ్లు. ఈ జయపత్రం మీద ముద్రవర్తులు అనే అధికారులు రాజముద్ర వేస్తేనే దానికి విలువ. అప్పుడే అది అఫీషియల్ అన్నమాట. మొత్తానికే ఇదంతా చూసాక మనకేమర్థమవుతోంది? కాకతీయుల గొప్పదనం, వాళ్ల నిజమైన వారసత్వం వాళ్లు కట్టిన కట్టడాల్లోనే కాదు, వాళ్లు సృష్టించిన ఈ వ్యవస్థల్లో, వాళ్ల ఆలోచనలో ఉంది. అది కాలంతో పాటు నిల్చాయి. ఈ టేబుల్ చూస్తే మనమెప్పటిదాకా మాట్లాడుకున్నవన్నీ ఒక్కసారి రివైజ్ చేసుకోవచ్చు. నియోగ వ్యవస్థ, 72 డిపార్ట్మెంట్ల అడ్మినిస్ట్రేషన్, నాయంకర విధానం, సైన్యం కోసం భూమి ఇచ్చే మిలిటరీ సిస్టమ్, ఆయగాండ్ర పద్ధతి, గ్రామ పరిపాలన, ప్రాద్వివాహకుడు, న్యాయాధికారి, జయపత్రం, ఆఫీషియల్ జడ్జ్మెంట్. చూసారా, ఈ వ్యవస్థలన్నీ ఒకదానితో ఒకటి మూడిపడి ఉన్నాయి. అవే వాళ్ల సామ్రాజ్యానికి బలంగా నిల్చాయి. కాకతీయులు రూపొందించిన ఈ పరిపాలన, సైనిక వ్యవస్థలు వాళ్లతోనే అంతరించిపోలేదు. ఆ తర్వాత వచ్చిన గొప్ప గొప్ప సామ్రాజ్యాలు అంటే విజయనగర, కుతుబ్షాహీ లాంటివాళ్లు కూడా వీటిని స్ఫూర్తిగా తీసుకుని వాళ్ల అవసరాలకు తగ్గట్టు మార్చుకున్నారు. దీన్నిబట్టి మనకొక ప్రశ్న తలెత్తుతుంది. అప్పటి ఆ పరిపాలనా సూత్రాలు, ఆ రాజనీతి నేటికాలానికి కూడా ఎంతవరకు వర్తిస్తాయి? ఆలోచించాల్సిన విషయమే కదా.